నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీకి రంగం సిద్ధమైంది. భారత శ్రీలంక జాయింట్ గా హోస్ట్ చేస్తున్న ఈ మెగా టోర్నీకి మరో 3 రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే జట్లు భారత్ శ్రీలంక చేరుకున్నాయి. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ బాంబు పేల్చింది. భారత్తో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన మ్యాచ్ ను బహిష్కరిస్తున్నామని ప్రకటించింది. ఈ విషయమై ఐసీసీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక సమాచారం ఇవ్వకపోయినప్పటికీ పాక్ సర్కార్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ అనౌన్స్మెంట్ పై ఐసీసీ ఘాటుగా స్పందించింది. వరల్డ్ కప్ లో ఒక టీంతో మాత్రమే ఆడము అని చెప్పడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఈ నిర్ణయం వల్ల కలిగే పరిణామాల గురించి ఆలోచన చేయాలని సూచించింది. కఠిన ఆంక్షలు విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తే పాకిస్తాన్ మ్యాచ్ ఆడకుండానే 2 పాయింట్లు కోల్పోనుంది. వాకోవర్ గా భావించి భారత్ ను విజేతగా ప్రకటిస్తారు. అయితే ఈ మ్యాచ్ జరగకపోతే 4500 కోట్ల బిజినెస్ దెబ్బతిననుంది. దీనిపై పీసీబీతో ఐసీసీ డిస్కస్ చేసింది. భారత్ పాక్ మ్యాచ్ జరిగే అన్ని ప్రయత్నాలు చేసింది. చివరికి ప్రభుత్వాలను శాసించే వ్యాపార సంస్థలు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఒకవేళ భారత్తో మ్యాచ్ను పాకిస్తాన్ బాయ్కాట్ చేసినా ఆ టీం ఈజీగా సెమీఫైనల్ చేరుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ మ్యాచ్లన్నింటినీ ఒకే వేదికగా ఆడుతుండడం పాకిస్తాన్కు కలిసొచ్చే అతిపెద్ద అంశమని చెబుతున్నారు. ఆ టీం శ్రీలంకలోని 2 గ్రౌండ్స్ లోనే తమ మ్యాచ్లను ఆడనుంది. జర్నీ చేసి అలసిపోవాల్సిన అవసరం లేకపోగా పిచ్ కండిషన్స్ పూర్తిగా అర్థమవుతాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ కూడా ఇలానే దుబాయ్ వేదికగా తమ అన్ని మ్యాచ్లను ఆడి విజేతగా నిలిచింది. ఇప్పుడు పాకిస్తాన్ కు ఆ అడ్వాంటేజ్ లభించనుందని క్రికెట్ అనలిస్ట్స్ అంటున్నారు. శ్రీలంక వెదర్ కండిషన్స్ పాకిస్తాన్ కు కొత్త కాదు. ఇప్పటికే ఇక్కడ ఎన్నోసార్లు ఆ టీం ఆడి బయలటరల్ సిరీస్ లో ఎన్నో గెలిచింది. స్పిన్ కు అనుకూలంగా ఉండే ఈ వికెట్లు పాకిస్తాన్ కు కలిసి రానున్నాయి. ఇక భారత్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికాతో కలిసి పాకిస్తాన్ గ్రూప్ ఏలో ఉంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్తో ఫస్ట్ మ్యాచ్ ఆడనున్న పాకిస్తాన్ ఫిబ్రవరి 10న అమెరికాతో, ఫిబ్రవరి 15న భారత్, ఫిబ్రవరి 18న నమీబియాతో తలపడనుంది. భారత్తో మ్యాచ్ ఆడకున్న అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్తో విజయం సాధిస్తే పాకిస్తాన్ సూపర్ 8 చేరుతుంది. సూపర్ 8లో భారత్తో పాకిస్తాన్ తలపడే అవకాశం లేదు. లీగ్ దశలో ఈ 2 జట్లు ఒకే గ్రూపులో ఉండడంతో సూపర్ 8లో వేరువేరు గ్రూపుల్లో ఆడనున్నాయి. అక్కడ కూడా పాకిస్తాన్, భారత్ విజయాలు సాధిస్తే సెమీఫైనల్ లేదా ఫైనల్లోనే తలపనున్నాయి. ఏది ఏమైనా భారత్తో మ్యాచ్ ఆడకపోయినా పాక్ సునాయాసంగా సెమీఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.